ఫ్రెండ్స్, సామాజిక నిర్మితి సమస్యలు ప్రభుత్వ విధానాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఫ్రెండ్స్, గాంధీజీ ఏ ఉద్యమ సందర్భంలో గుజరాత్ సభ అనే సంస్థను స్థాపించారు? ఖేడా సత్యాగ్రహం. కింది వారిలో ఎవరు ప్రభుత్వం 1917లో నియమించిన చంపారన్ వ్యవసాయిక దర్యాప్తు కమిటీలో సభ్యులుగా ఉన్నారు? మహాత్మా గాంధీ. మోప్లా తిరుగుబాటు, మలబార్. 1917లో మహాత్మా గాంధీ చంపారన్ పర్యటన యొక్క ఫలితం తీన్ కతియా పద్ధతి యొక్క రద్దు. భారత్కు తిరిగి వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ మొదటగా నేతృత్వం వహించిన ఉద్యమం ఏ విషయం పైన? ఒప్పందపు వ్యవసాయం. గాంధీ నాయకత్వంలో గుజరాత్లో జరిగిన సంఘటన ఖేదాలోని రైతుల ఆందోళన. దీనబంధు మిత్ర రాసిన నీలి దర్పణ్ నాటకం. ఇండిగో రైతులు. ఎవరి అణచివేత గురించి అంటే ఇండిగో రైతులు. దక్కన్ వ్యవసాయదారుల రిలీఫ్ చట్టం 1879 ఎవరి నుండి రైతులు దోపిడీకి గురి కాకుండా రక్షణ కల్పించింది? వడ్డీ వ్యాపారులు. కాలక్రమానుగతంగా అమర్చండి. బిఎస్డిసి కరెక్ట్. కింది వారిని గాంధీజీ బీహార్లోని ఏ ప్రాంతంలో సత్యాగ్రహం నిర్వహించారు? చంపారన్. అఖిల భారత కిసాన్ సభ మొదటి సమావేశానికి అధ్యక్షత వహించిన వారు సహజానంద సరస్వతి. తేబాగా ఉద్యమం ద్వారా పాలికాపులు, కోరుదారులు డిమాండ్ చేసింది తమ పంటలో 3వ వంతు తమకు ఉంచుకోవాలి. భారతదేశంలో రైతు ఉద్యమాలు కొన్ని వ్యవసాయ సంస్కరణలకు తీసుకొచ్చాయి. అలాంటి ఉద్యమాలను నిరంతరం అట్టడుగు స్థాయిలో బాగా నిర్వహించడం జరుగుతుంది. అవాస్తవం. భారతదేశంలో రైతును ఎలాంటి వ్యక్తిగా గుర్తిస్తారు? భూమి ఉన్న కూలీల సాయంతో సేద్యం చేసే వ్యక్తి. మార్క్స్ ప్రకారం రైతాంగం విప్లవం వర్గంగా ఉండలేదు. ఇందుకు కారణం వారు భౌగోళికంగా చెదిరిపోయి ఉండటం. దేశంలో అధిక రకాలైన ఎస్టీలు నివసించే రాష్ట్రం. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రత్యేక ఆదివాసీ హక్కుల చట్టాన్ని రూపొందించిన సంవత్సరం 2007. సరైనది. 1958లో ఎస్టీల సంక్షేమానికై తగిన సూచనలు చేయుటకు ఏర్పాటైన కమిషన్ యూబీ దేబార్ కమిషన్. 1969 షీలు ఓ కమిటీ ఎస్టీల సంక్షేమానికి అనేక సూచనలు చేసింది. ఏబీ 2 కరెక్ట్. ఆదివాసీ ప్రాంతాల ఏర్పాటు, పరిపాలన గురించి తెలిపే అధికరణ 244. భారత రాష్ట్రపతి ఈ కింది వారిలో ఎవరిని సంప్రదించి ఆదివాసుల ప్రాంతాలను ప్రకటిస్తారు? గవర్నర్. ఆదివాసీ ప్రాంతాల పరిపాలన కోసం చట్టాలను రూపొందించిన వారు పార్లమెంటు. ఏకీకృత సిద్ధాంతం నెహ్రూ ప్రతిపాదించారు. గిరిజనులను మానవ శాస్త్ర నమూనాలుగా పేర్కొన్నారు. 2 ఏసీ కరెక్ట్. గిరిజనులకు రాజ్యాంగపరమైన రక్షణలు తెలుపు అధికరణలు. 17వ అధికరణ, 25వ అధికరణ, 164వ అధికరణ, 244 అధికరణ. జాతీయ పార్క్ సిద్ధాంతంగా పేరు పొందిన ఏకాంత సిద్ధాంతం ఎల్విన్. ప్రతిపాదించింది ఎల్విన్. క్లస్టర్స్ అనగా 5000 అంతకన్నా ఎక్కువ జనాభా గల ప్రాంతాల్లో మొత్తం జనాభాలో 50% కన్నా అధిక గిరిజనుల జనాభా. దేబార్ కమిషన్. ఓడోడు ఎత్తాడు అనుకున్నా ఖచ్చితంగా.